వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం సింగరేణి కాలనీలో ఉన్నాం. సో సింగరేణి కాలనీలో తీజ్ పండుగ జరుగుతూ ఉంది. సో తీజ్ పండుగ ఈరోజు 7వ రోజు నడుస్తూ ఉంది. ఇక్కడ దాదాపు 3000 బుట్టిలతో సహా ఇక్కడ వారు మొత్తం ఇక్కడ తీజ్ పండుగ ఎంత ఘనంగా జరుపుతారో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ కాలనీలో రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద తీజ్ పండుగ జరగడం చాలా అరుదుగా ఉంటుంది. సో బంజారా అత్యంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతోటి శ్రావణ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. సో పెళ్లి కాని ఆడపిల్లలందరూ కూడా 9 రోజుల పాటు ఉపవాస దీక్షతోటి ఈ పండుగను జరుపుకుంటారు. సో ఈ పండుగలో భాగంగా ఈ బుట్టీలు పెట్టి సో దీంట్లో ఏదైతే గోధుమలు ఉంటే గోధుమలు వేసి అవి పెద్దగా అయ్యేంత వరకు ఆడపిల్లలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆడుతూ పాడుతూ ప్రతిరోజు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. సో ఈ పండుగను జరుపుకునేటువంటి తరంలో ఉయ్యాలలు ఊగుతూ ఉంటారు. సో ఉయ్యాలలు ఊగుకుంటూ కూడా ఇక్కడ వారి యొక్క ఏవైతే జానపద గీతాలు ఉంటాయో బంజారాలకు సంబంధించినటువంటి గీతాలు పాడుకుంటూ ఆ గీతాలు పాడుకుంటూ మొత్తం ఇక్కడ వారి యొక్క ఏవైతే పాటలు ఉంటాయో పాటలతోటి పాటలతోటి ఇలా నృత్యాలు చేసుకుంటూ వారి యొక్క పండుగను జరుపుకుంటారు. సో ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎందుకు జరుపుకుంటా ఉన్నారు, సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎందుకు 3000 బుట్టిలతోటి ఇంత ఘనంగా జరుపుతూ ఉన్నారు, సో బంజారా సమాజం అంటే ప్రజల్లోకి ఏం తీసుకెళ్లబోతా ఉంది, దేనికోసం వారు చేస్తూ ఉన్నారని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బంజారా నాయకులు ఎవరైతే సేవలాల సంఘం అధ్యక్షుడైనటువంటి మోతిలాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి సో ఆయనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద పండుగను ఎందుకు జరుపుతా ఉన్నారు, సో శీతల పండుగ అంటే అక్కడ శీతల పండుగ జరిగిన తర్వాత కూడా ఇంత పెద్ద పండుగను జరుపుకుంటా ఉన్నారు కాబట్టి సో ఈ మహిళలందరూ కూడా ఈ విధంగా నృత్యాలు చేసుకుంటూ కూడా వారికి పండుగను జరుపుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడదాం. ఎంత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఈ సింగరేణి కాలనీలో మొత్తం మాత్రం పండుగ వాతావరణం చాలా ఉంది. సో ఈరోజు ఇక్కడ వారి యొక్క పండుగలో 7వ రోజు అయినటువంటి ఒక పండుగ జరుగుతుంది. సో రేపు ఆదివారం రోజు 9వ రోజు ఇంకో పండుగ జరుగుతుంది కాబట్టి సో ఆదివారం రోజు ఈ పండుగ జరిగేటువంటి సమయంలో ఎంత గొప్పగా జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎంత మందితో ర్యాలీ తీస్తూ ఉన్నారు, దాదాపు 10-20 వేల మంది దాకా ర్యాలీలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సో 3000 బుట్టీలు అంటే 3000 మహిళలు ఇక్కడికి వచ్చి ఆ బుట్టీలను తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతూ ఉందని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సేవలాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతిలాల్ గారు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మొదటగా ఈ పండుగను ఎందుకు జరుపుకుంటా ఉన్నారు, సో 3000 బుట్టీలతో కలిపినటువంటి పండుగను ఎందుకు జరుపుకుంటా ఉన్నారు? అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకునేది తీజ్ పండుగ. తీజ్ పండుగ అంటే నేషనల్ లెవెల్లో జరుపుకుంటారు, కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం తీజ్ పండుగ లేదు, తీజ్ పండుగ మర్చిపోయారు. అంటే ఈ పండుగ మా మూలం నుంచి వచ్చిన పండుగ. ప్రకృతి వనానికి మేము ఆరాధించి జరుపుకునే పండుగ ఈరోజు 3000 బుట్టితో రాష్ట్ర స్థాయిలో ఈ సింగరేణి కాలనీ ద్వారా మా పండుగని గుర్తింపు ఉండాలి, మా పండుగని 3 రోజులు సెలవు దినంగా ప్రకటించాలని మా ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఈ 9 రోజుల పండుగ, ఈ మొలకల పండుగ, పెళ్లి కాని అమ్మాయిలు ఉపవాసం ఉండి 9 రోజులు ఆ పూజలు చేసి 3 పూటలు నీళ్లు పోసి మరి అటువంటి గొప్ప పండగ మా బంజారా జాతిలో ప్రధానమైన పండగ ఇది. మరి ఆ కాలంలో ఈ కాలంలో అయితే శాస్త్రవేత్తలు మరి పంటలు ఎలా పండుతాయనేది వాళ్ళు చెప్తారు, కానీ ఆ కాలంలో అయితే మా పూర్వీకులు ఈ పండగ ద్వారా మాకు పంటలు ఎలా పండుతాయి, మరి పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త రావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పండుగ ద్వారా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసే ఈ ప్రకృతి పండుగ. అందుకనే ఈ పండుగని సెలవు దినంగా ప్రకటిస్తే మా పండుగని కూడా ప్రతి ఒక్కరు గౌరవిస్తారని మా ఆవేదన. సో ఈ అమ్మాయిలు వేసుకున్నటువంటి వేషధారణ ఉంది కదా, సో ఈ వేషధారణతో రాజకీయ నాయకులు ఏదైనా సభ పెట్టినప్పుడు కానీ ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి కూడా వాళ్ళ ముందు నృత్యాలు చేయించుకుంటారు, నాట్యం వేయించుకుంటారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ వేషధారణ కావచ్చు, ఈ బిడ్డలకు కావచ్చు, ఈ రోజు కూడా గౌరవం దక్కకపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇలాంటి మా రాజకీయ నాయకులు, మా లంబాడి రాజకీయ నాయకులు కేవలం మా వేషని, మా భాషని, రిజర్వేషన్ని వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ సీట్ల కోసం మాత్రమే వాడుకుంటారు. కానీ నేను ఈ వేదిక ద్వారా సేవాలాల్ బంజారా సంఘం ద్వారా నేను చెప్తున్నా, ఈ తీజ్ పండుగ ఉంటేనే రిజర్వేషన్ ఉంటుంది, తీజ్ పండుగ ఉంటేనే మా వేష భాష ఉంటుంది. ఈ 9 రోజుల పండుగలో 9 రకాలుగా
మా ఆడపిల్లలు కానీ మా అమ్మలు కానీ మా అక్కలు కానీ 9 రకాలుగా పాటలు పాడతారు. ఆ పాట రూపంలో ఎలా ఉండబోతుందంటే మా లంబాడి జాతి ఎలా ఉంటుంది, మా పండుగ ఎలా ఉంటుంది, మా సంస్కృతి ఎలా ఉంటుంది, రోజు ఆ వేషధారణతో ఆ డప్పుల నృత్యంతో ఆ డ్యాన్సులు మా సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ చేసేదే ఈ వేదిక, ఈ తీజ్ పండుగ. సో వాస్తవంగా మీరు దాదాపు 3000 బుట్టీలు పెట్టుకొచ్చారు. సో 3000 బుట్టీలు పట్టుకొచ్చిన రోజు నిమజ్జనం రోజు ఎంతమంది రాబోతా ఉన్నారు? సో నిమజ్జనం ఏ విధంగా జరగబోతా ఉంది? సో నిమజ్జనం రోజు ఏ విధంగా హడావిడి ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అయితే ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఆల్మోస్ట్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి తీజ్ అనగానే చాలామంది దాదాపు రోజు 500 నుంచి 600 మంది యువకులు కానీ యువతి కానీ అందరు వస్తురు ఇక్కడికి. మరి ఇలాంటి గొప్ప పండుగ, ఇంత పెద్ద పండుగ 3000 బుట్టీలు అంటే ఆషామాష కాదు. ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. తండాలు అయితే మహా అంటే 200, 300, 500, 1000 బుట్టీల కన్నా ఎక్కువ పెట్టరు. ఈరోజు 3000 బుట్టీలు అంటే దాదాపు చివరి రోజు నిమజ్జనం నాడు 10,000 మందితోటి ఈ ఉత్సవం ఉంటుంది. ఆ 10,000 మందిలో ఆ చివరి రోజు మా సెలబ్రిటీలు మరి మంగ్లీ గారు కానీ కవిత కానీ మా బంజారా జాతిలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు వీళ్ళని మాత్రమే సింగర్లు కళాకారులు మా బంజారా యాక్టర్లు వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తున్నాం. కవిత గారిని పిలవడానికి కారణం ఏంటంటే బతుకమ్మ పండుగని నేషనల్ లెవెల్లో ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు మధ్యలో వచ్చిన బతుకమ్మ పండుగని ఆమె రాజకీయ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన కవితమ్మ గారు. మరి ఆ కవితమ్మ గారిని చూసి మీరు సిగ్గుపడాలరా నాయన అని ఈ వేదిక ద్వారా మా లంబాడి రాజకీయ నాయకుల్ని మేము చెప్పబోతున్నాం. మరి మన మూలం నుంచి వచ్చిన పండుగని ఎందుకు ముందుకు తీసుకోలేకపోతురు? మరి మనకు గుర్తింపు ఎందుకు లేదు? మరి సెలవు దినంగా మీరు ఎందుకు అడగట్లేరు? మరి ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ ఎందుకు కోరటం లేరు? మరి ఈ పండుగ ఉంటేనే కదా మన బంజారా మన లంబాడి జాతి అని గుర్తింపు వచ్చేది కదా అనేది వాళ్ళకు చెప్పడానికి మాత్రమే కవిత గారిని మనం పిలుస్తున్నాం. సో సేవలాల్ బంజారా సంఘం ఎందుకు అంటే 10,000 మందిని తీసుకురావడం అంటే ఆషామాషి కాదు, 3,000 బుట్టీలు పెట్టడం అంటే కూడా ఆషామాషి కాదు. సో ఇంత పెద్ద కార్యక్రమాన్ని సేవలాల్ బంజారా సంఘం ఎందుకు తీసుకుంది? ఏ కాజ్ కోసం పోరాడుతూ ఉంది? సేవలాల్ బంజారా సంఘం సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి ప్రతి సంవత్సరం తీజ్ పండుగ నేను జరపబోతున్నా. ఇక్కడనే సిటీ కాలేజ్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ప్రతి సంవత్సరం ఎక్కడనో అక్కడ నేను జరుపుతున్నా. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇక్కడ సింగరేణి కాలనీలో దాదాపు 5-6 జిల్లాల నుండి ఇక్కడ ఎస్టీ లంబాడీలు 75% ఉన్నారు. 7,000 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 7,000 కుటుంబాలు ఉన్నారు. మరి ఇక్కడ సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వేదిక ద్వారానే ఈ కాలనీ ద్వారానే తీజ్ పండుగ ముందుకు తీసుకోబోతాం. మరి ఈ తీజ్ పండుగలో భాగంగానే ఇక్కడ ఉన్న సమస్యల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రధానమైన కారణం మరి మాకు ఈ తీజ్ పండుగ మరి గుర్తింపు రావాలి, 3 రోజులు సెలవు దినంగా ప్రకటించాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కానీ మరి నేషనల్ ప్రభుత్వాన్ని కానీ మేము డిమాండ్ చేయబోతున్నాం, కోరబోతున్నాం. సో ఏదో ఆదివారం రోజున జరిగేటువంటి నిమజ్జనానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కావచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఆహ్వానం పలకాలంటే ఏం చెప్తారు? మన బంజారా సంస్కృతి సంప్రదాయ పండుగ మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన బంజారా జాతిని ఒక గుర్తింపు ఉండాలంటే రేపు జరగబోయే 23వ తారీఖు ఆగస్టు 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరి ఆ పండగకి ఆ ఉత్సవానికి చాలామంది సెలబ్రిటీలు మరి విఐపీలు ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తున్నారు. ఇక్కడ దాదాపు హైదరాబాద్లో ఉంటున్న మన బంజారా వ్యక్తులు కానీ ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఈ పండుగని విజయవంతం చేయాలి. దాదాపు 10,000 మందితోటి మనం ముందుకు పోతే ఈ పండుగ చేస్తే మనకు కూడా ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తిస్తుందని అందరికీ నేను వేడుకుంటున్నా. జై సేవలాల్.